ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్కరి లైఫ్ లో భాగమైపోయిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇక కొండాపూర్లోని హెచ్ఐసిసిలో 32వ హైసియా సమ్మిట్ నిర్వహించారు. ఏఐ కోసం ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించామన్నారు. ఇక హైదరాబాద్ అంటే ఐటీ హబ్ మాత్రమే కాదు, టెక్నాలజీ రెవల్యూషన్ కు అడ్డా అన్నారు మంత్రి. ఇక సిటీని డేటా సైన్స్ హబ్ గా మారుస్తామని, దీనిలో 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు సంస్థలు రెడీగా ఉన్నాయన్నారు. ఇక వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. In the global value chain driving intellectual property creation, deep tech innovation and high value development. If elders would have observed, our patents very minimal and we stand, India on the global front stand, on the lower edge of that patent registration. We have to move from there now. And what I mean to say every time we say, recently during the tour to Davos, our chief minister was just mentioning this point. All these years we were trying to export the dough to get the bread on a high value. Now its time has come, the bread has to be produced from here and we have to export the finished product from here rather than the finished product come the Western nation. This is our perspective, this is our goal, this is our vision for the future. I would like to say that where we are not able to really show our intellectual footprint, now time has come to show and reflect our intellectual footprint, which is strong, which is vibrant, and which can enhance our global innovation index. And we also have to strive for world-class research and development capabilities. And the recent advanced AI breakthroughs, semiconductor innovations, and deep tech solutions, not just developed in Telangana, I would like to mention here is they are defined here. This year, as the theme goes by, is apt and more relevant. I would like to mention here is AI is no longer an emerging technology. It is at the core of the industrial revolution. It is reshaping our economies. It is reshaping our industries. It is reshaping our governance too. I would like to mention here is now when China with a very less or a low investment can create and can disrupt technologies or fab, and recently everybody would have seen how one disruption has taken place and shocked whole world. అనాథ పిల్లలకి చేయూత అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందున్నదని అన్నారు మంత్రి సీతక్క. ఇక అండర్ ప్రివిలేజ్ చిన్నారులతో కలిసి జూబ్లీ హిల్స్ లోని ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేశారు మంత్రి. బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఇక తన చిన్నతనంలో బాగా చదువుకొని లాయర్ అవ్వాలని కలలు కన్నానని, అయితే అనుకోని పరిస్థితుల వల్ల వేరే దారిని వెతుక్కోవాల్సి వచ్చిందన్నారు. ఇక రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నారు సీతక్క. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మరి ఏఎస్ఎఫ్ రెస్టారెంట్ ఓనర్స్ మేనేజ్మెంట్ వారు చేయడం జరిగింది. ముఖ్యంగా హరిణి గారి ఆధ్వర్యంలో మన అమన్ వేదిక నుంచి ఒక 60 మెంబర్స్ 60 స్టూడెంట్స్, ఆర్ఫనైజ్ స్టూడెంట్స్ ఇక్కడ ఈరోజు వారికి డిన్నర్ అరేంజ్ చేయడం జరిగింది. వారందరికీ వాళ్ళకి నచ్చింది, మన ఆర్ఫనైజ్ పిల్లలందరికీ నచ్చిన ఫుడ్డును ఈ యొక్క ఏఎస్ఎఫ్ రెస్టారెంట్ వాళ్ళు అందించడం జరిగింది. వారితో పాటు పిల్లలతో పాటు మేము కూడా ఈ యొక్క రెస్టారెంట్లో మాకు నచ్చిన ఐటమ్స్ కూడా మేము తిన్నాం. పిల్లల్ని కూడా అడిగినప్పుడు మాకు నచ్చింది మేము తిన్నాం మేడం, ఇవాళ అంటే కడుపు నిండా తిన్నాం, నచ్చినవి అన్ని తిన్నాం, తెలిసింది తెలియంది అంటే వాళ్ళు గతంలో ఎప్పుడు తిని ఉండేటటువంటి అనేక ఐటమ్స్ కూడా హరిణి గారు మరి వారికి వడ్డించినందుకు చాలా సంతోషం. మరి ఒక సెలబ్రిటీస్ అనే వాళ్ళే కాకుండా అర్ఫన్స్ కూడా అంటే ఒక బిడ్డల్లాగా ఈ హోటల్లోకి ఆహ్వానించినందుకు హరిణి మరి ఏఎస్ఎఫ్ రెస్టారెంట్ మేనేజ్మెంట్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా ఆ పిల్లల భవిష్యత్తు కోసం రాబోయే కాలంలో మంచి చట్టాలు తీసుకొచ్చి భద్రత కల్పించే విధంగా పూర్తి స్థాయిలో వారికి విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అదేవిధంగా షెల్టర్స్ ఉండడానికి షెల్టర్స్ కూడా ప్రభుత్వ పరంగా కూడా కొన్ని చాలా చోట్ల ఏర్పాట్లు చేసినాం. ఇంకా కొన్ని ప్రైవేట్ పర్సన్స్ కూడా మానవతా హృదయంతో నిర్వర్తిస్తూ ఉన్నారు. అమ్మనేజ్ అర్ఫన్ ఈ యొక్క హాస్టల్ కూడా మా మిత్రురాలు ఒకప్పుడు మరి బురుగుల రామకృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఆమె ఒక పేదల కోసం పనిచేసే అంబికా గారి ఆధ్వర్యంలో
ఈ యొక్క అర్పణ హాస్టల్ నిర్వహించడం చాలా సంతోషం. ఒక మానవతా దృక్పథంతో వారి యొక్క హాస్టల్ని నిర్వహిస్తున్నారు. వారికి కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం తరఫున సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఇంత పెద్ద రెస్టారెంట్లో ఎవరైనా సింపుల్ పర్సన్స్ వచ్చి కూర్చొని తినాలంటేనే మరి చాలా మేనేజ్మెంట్ ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సేమ్ టైంలో వచ్చేటువంటి వాళ్ళలో కూడా కొంచెం బిడియము మాకు ఈ అవకాశాలు ఉంటుందని. కానీ ఇంతమంది పేదింటి బిడ్డల్ని ఒక అమ్మలాగా ఇక్కడికి ఆహ్వానించి హక్కున చేర్చుకొని వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని ఐటమ్స్ కూడా బ్యాగ్స్ కానీ ఇతరత్ర ఐటమ్స్ కానీ ఇస్తున్నందుకు హరిణి గారిని అభినందిస్తూ ఉన్నాను. హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియాన్ని ప్రత్యక్షంగా చూసి నాటి చరిత్రను తెలుసుకునే వాళ్ళం. అందుకోసం సమయాన్ని కేటాయించి అంత దూరం వెళ్లి చూసేవారు. కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా ప్రత్యేక వెబ్సైట్ను తీసుకువచ్చారు మ్యూజియం అధికారులు. ఈ సైట్లో సాలార్జంగ్ మ్యూజియానికి సంబంధించిన విశేషాలు ఫోన్లో, కంప్యూటర్లో చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ప్రత్యేకతపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. వరకు సాలార్జంగ్ మ్యూజియంకి డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళం. అక్కడికి వెళ్ళి వాటికి సంబంధించిన హిస్టరీ గురించి తెలుసుకునే వాళ్ళం. అయితే వీటి కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా టైమింగ్ని మనం కేటాయించాల్సి వచ్చేది, టైంని మనం కేటాయించే పరిస్థితి ఉండేది. సో ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా సాలార్జంగ్ మ్యూజియం వాళ్ళే ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని అయితే తీసుకొచ్చారు. సో మీకు ఆ వెబ్సైట్లో ఏమేమి దొరుకుతాయి, ఎలాంటి హిస్టరీకి సంబంధించి వివరాలు వాళ్ళు పొందుపరిచారు, వాటి గురించి తెలిపే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సాలార్జంగ్ మ్యూజియం అని చెప్పేసి టైప్ చేయగా మనకు ఈ డీటెయిల్స్ అయితే మనకు కనిపిస్తాయి. సో సాలార్జంగ్ మ్యూజియంకి సంబంధించి వెబ్సైట్ నేమ్ వచ్చేసి సాలార్జంగ్ మ్యూజియం .in అని మనం టైప్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే మనకు కనిపిస్తుంది. సిస్టమ్కి సంబంధించి అంటే ఈ వెబ్సైట్కి సంబంధించి ఎక్స్ప్లోర్ ద మ్యూజియం ఫోటో గ్యాలరీ. సో ఈ విధంగా మనకు ఈ ఇంటర్ఫేస్ మొత్తం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే హిస్టరీ విషయానికి వస్తే హిస్టరీలో మనకు ఈ సాలార్జంగ్ సంబంధించి మ్యూజియంకి సంబంధించి అయితే కంప్లీట్ హిస్టరీ, అంటే అప్పటి మ్యూజియం ఎలా ఉండేది, అప్పటి నవాబులకు సంబంధించి అంటే మొదటి నవాబ్ ఎవరు, నవాబ్ మీర్ తురాబ్ అలీ ఖాన్ అని చెప్పేసి అంటే వాళ్ళ డీటెయిల్స్ పూర్తిగా హిస్టరీ రూపంలో అయితే మనకు ఇంటర్ఫేస్లో మీరు చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే మనకి వెబ్సైట్ ద్వారా వీళ్ళు ఏర్పాటు అయితే చేశారని చెప్పాలి. సో హిస్టరీ అయిపోయిన తర్వాత కలెక్షన్స్, అంటే ఏదైతే హిస్టరీకి సంబంధించిన పరికరాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, అంటే అప్పటి నవాబుల కాలంలో వాడిన పరికరాలు కావచ్చు, గాజు సంబంధించి పరికరాలు కావచ్చు, అంటే కంప్లీట్ హిస్టరీ ఫొటోస్ మొత్తం కూడా వీళ్ళు డీటెయిల్స్ రూపంలో, కలెక్షన్స్ రూపంలో అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. కలెక్షన్స్ తర్వాత మనకు ఈవెంట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఈవెంట్స్లో కూడా ఏమేమి ఈవెంట్స్ వీళ్ళు చేశారు, ఈ ఈవెంట్స్కి సంబంధించి ఎలాంటి ఈవెంట్స్ వీళ్ళు ఏర్పాటు చేశారని దాని మీద వీళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వెబ్సైట్ ద్వారా అయితే మనకు తెలియజేస్తున్నారని చెప్పాలి. అంటే ఈ వెబ్సైట్లో కంప్లీట్గా ఈవెంట్స్ ఏమేమి ఈవెంట్స్ చేశారనే విషయాన్ని అయితే వీళ్ళు ఏర్పాటు అయితే చేశారని చెప్పాలి. పెయింటింగ్స్ సంబంధించి అంటే ఈ నవాబుల కాలంలో హిస్టరీకి సంబంధించి పెయింటింగ్స్ ఏ విధంగా ఏర్పాటు చేశారు, పెయింటింగ్స్ ఎలాంటి పెయింటింగ్స్ వీళ్ళు వేశారనే దాని మీద అయితే కంప్లీట్గా వీళ్ళు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మోడర్న్ ఇండియన్ పెయింటింగ్స్ అని చెప్పేసి, యూరోపియన్ పెయింటింగ్స్ అని చెప్పేసి, అదేవిధంగా కంప్లీట్గా అప్పటి కాలంలో పెయింటింగ్స్ ఎలా ఉండే, ఎలా వేసేవాళ్ళు అనే దానిపైన మాత్రం వీళ్ళు కంప్లీట్గా ఈ వెబ్సైట్ ద్వారా అయితే మనకు కనిపించే విధంగా అయితే వీళ్ళు ఏర్పాటు చేశారని చెప్పాలి. అదేవిధంగా వర్చువల్ టూర్స్, ఈ వర్చువల్ టూర్స్ విషయానికి వస్తే ఫౌండర్స్ గ్యాలరీ, వెలిడ్ రెబాకా అని చెప్పేసి కంప్లీట్గా అంటే ఈ హిస్టరీకి సంబంధించి గ్యాలరీస్ ఏవైతే ఉంటాయో ఈ వర్చువల్ టూర్స్కి సంబంధించి గ్యాలరీస్ మొత్తం కంప్లీట్గా వీళ్ళు ఏర్పాటు అయితే చేశారు. సో ఒక్కొక్కటి మనం లింక్ రూపంలో అయితే వీళ్ళు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా అంటే మనం సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళినప్పుడు ఏవైతే మనకు కనిపిస్తాయో అదేవిధంగా మనకి ఇక్కడ వెబ్సైట్ ద్వారా చూసే అవకాశాన్ని అయితే వీళ్ళు కల్పిస్తున్నారని చెప్పాలి. అదేవిధంగా ఎక్స్ప్లోర్ ది మ్యూజియం కంప్లీట్ మనం ఎప్పుడైతే అంటే ఫిజికల్గా మనం ఈ మ్యూజియంకి వెళ్ళినప్పుడు మ్యూజియంకి వెళ్ళిన సిచ్యువేషన్లో మనం ఏవైతే విజువల్స్లో చూస్తూ ఉంటామో అక్కడ హిస్టరీ తెలుసుకోవడానికి మనం అక్కడ తిరుగుతూ ఉంటాం కాబట్టి అలాంటి సిచ్యువేషన్ మనం కల్పించే విధంగా వీళ్ళు మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ ది మ్యూజియం అని చెప్పేసి వీళ్ళు ఏర్పాటు అయితే చేశారు. సో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు లిఖితపూర్వకంగా అంటే రైటింగ్ రూపంలో అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైటింగ్తో పాటు దానికి సంబంధించిన ఫోటోని కూడా మనకు ఇక్కడ ఏర్పాటు చేసినట్టు మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ ఏదైతే మ్యూజియం ఉందో సాలార్జంగ్ మ్యూజియం ఉందో ఈ సాలార్జంగ్ మ్యూజియంకి సంబంధించి పూర్తి వివరాలు ఈ వెబ్సైట్ ద్వారా అయితే మనకు వీళ్ళు తెలిపే సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం.
చూసారు కదా ఈ సాలార్జంగ్ మ్యూజియంకి సంబంధించి, అంటే మీరు డైరెక్ట్ వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి చూసే అవకాశం లేని టైంలో మనకు వీళ్ళు ఫోన్ల ద్వారా కావచ్చు, అంటే సిస్టమ్ ద్వారా కావచ్చు, మనం చూసుకునే విధంగా వీళ్ళు ప్రత్యేకంగా సాలార్జంగ్ మ్యూజియం అనే వెబ్సైట్ని అయితే ఏర్పాటు చేశారు. సో దానికి సంబంధించి అంటే ఈ కంప్లీట్గా అక్కడ ఏదైతే మనం ఫిజికల్గా చూస్తామో అవన్నీ కూడా వీళ్ళు ఈ వెబ్సైట్ ద్వారా అయితే డీటెయిల్స్ని అయితే పొందుపరిచారు. సో మీరు ఎప్పుడైనా చూడాలి అనుకుంటే మీరు ఫోన్ల ద్వారా కావచ్చు, సిస్టమ్ ద్వారా కావచ్చు చూసుకునే అవకాశం అయితే సాలార్జంగ్ మ్యూజియం వాళ్ళు కల్పిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. జేఈఈ మెయిన్ రిజల్ట్స్లో భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ సత్తా చాటింది. జేఈఈ మెయిన్ సెషన్ 1లో భాష్యం స్టూడెంట్ గుత్తికొండ సాయి మనోజ్ఞ 100%తో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాపర్గా నిలిచినట్లు విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 100% సాధించిన ఏకైక స్టూడెంట్ సాయి మనోజ్ఞ అని చెప్పారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధతో ఏటా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నట్టు చెప్పారు. ఇక భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, ఎండి సాకేత్ రామ్ స్టూడెంట్కు అభినందనలు తెలిపారు. హైదరాబాద్ కొండాపూర్లోని హైటెక్స్లో హై లైఫ్ బ్రైట్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు ఆర్గనైజర్స్. ఇందుకు సంబంధించిన కట్ అండ్ రైజర్ ఈవెంట్ ని బంజారాహిల్స్ లో నిర్వహించారు. ఇక బ్రైట్స్ ఎగ్జిబిషన్ పోస్టర్ ని ఆవిష్కరించారు నటి కుషిత. వెడ్డింగ్ సీజన్ సందర్భంగా 350 మంది టాప్ డిజైనర్స్ ఈ ఎగ్జిబిషన్ లో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ ఈవెంట్ లో మోడల్స్ కూడా పాల్గొని డిజైనర్ వేర్స్ ధరించి తలుక్కుమన్నారు. '18, 19, 20 at HICC Novotel, Hyderabad. అండ్ హై లైఫ్ ఎప్పుడు మంచి కలెక్షన్స్తో వస్తారు. మొన్న ఫెస్టివల్కి మీరు చూసే ఉంటారు, డిసెంబర్ అండ్ జాన్, సంక్రాంతి, క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్ కలెక్షన్స్ వచ్చాయి. అండ్ దిస్ టైమ్ ఇట్స్ ఫర్ ది బ్రైడ్స్. సో ది జ్యువెలరీ, యాక్సెసరీస్, క్లోతింగ్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్, యూ నేమ్ ఇట్, యూ విల్ ఫైండ్ ఇట్ దేర్. సో ఐ am associated with High Life from couple of years and I personally enjoy the collection. So డెఫినెట్లీ ఎవరైతే షాపింగ్ ఎంతూజియాస్ట్ ఉంటారో అస్సలు మిస్ అవ్వకుండా 18, 19, 20 HICC Novotel హైదరాబాద్కి వచ్చి కలెక్షన్స్ అన్నీ చెక్ చేయండి. విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. టెంపుల్ జ్యువెలరీ చాలా ఇష్టం నాకు. సో దాట్ అండ్ హైదరాబాద్ is known for its pearls. So pearl jewelry, you can see I'm also wearing that. So yeah. Well, High Life Brides, it's about to happen on 18th, 19th and 20th of Feb at HICC Novotel. This is bridal season and you get everything at one stop. All sort of bridal collection, bridesmaid collection, jewelries, everything at one stop. Temple jewelry, gold, diamond and artificial jewelry, everything at one stop. So please do come on 18th, 19th and 20th of Feb at HICC Novotel. I'm hoping to see you all. నాంపల్లిలో నిర్వహిస్తున్న నుమాయిష్ ఈ నెల 17 వరకు నిర్వహిస్తామని తెలిపారు ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు. ఇక ఎగ్జిబిషన్ను పొడిగించడానికి అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ను కోరింది సొసైటీ. దీంతో సానుకూలంగా స్పందించి 2 రోజులు ఎక్స్టెండ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు సిపి. ఇక సందర్శకులు గమనించి ఈ నెల 17 వరకు నుమాయిష్కు వచ్చి షాపింగ్ చేయవచ్చన్నారు ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు. నుమాయిష్ హైదరాబాద్ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఇవాళ మా పోలీస్ కమిషనర్ గారిని గౌరవ ప్రధానంగా కలిసాము. మా విన్నపం ఏంటంటే 16, 17 కూడా మాకు పర్మిషన్ ఇవ్వండి రిక్వెస్ట్ చేశాము. దానికి సానుకూలంగా స్పందించినారు సారు. సో మా ఎగ్జిబిషన్ 17 తారీఖు వరకు నడుస్తుంది కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరు రండి, 17 తారీఖు వరకు ఉంటుంది ఎగ్జిబిషన్, వచ్చి ఎంజాయ్ చేయండి. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు కోట్లల్లో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు బారులు తీరుతున్నారు. ఇక రోడ్డు, రైల్వే, ఎయిర్వేస్లో భారీగా డిమాండ్ పెరిగింది. ఇక ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. 140 స్పెషల్ ట్రైన్స్తో పాటు 180 పాసింగ్ త్రూ ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు 130,000 మంది తెలంగాణ నుంచి ప్రయాగరాజ్కు వెళ్లారన్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో ఫేస్ టు ఫేస్.
దేశంలో మహాకుంభమేళకి కోట్లాది భక్తులు వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ముఖ్యంగా తెలంగాణ నుంచి ప్రయాగ్రాజ్కి వెళ్లేందుకు ఎలాంటి స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఆల్రెడీ మీరు అనౌన్స్ చేసినట్టుగా ప్రయాగ్రాజ్కి ఇక్కడ నుంచి ముఖ్యంగా చాలా వరకు ట్రైన్స్ అందుబాటులో ఉంచినా కూడా సరిపోవట్లేదు అంటున్నారు. ప్రజెంట్ ఎట్లా ఉంది సార్ సిచ్యువేషన్? బుకింగ్స్ ఎలా అవుతున్నాయి? అదే కుంభమేళాకు సంబంధించి రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్వేస్ అన్నిట్లో కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. రైల్వే ఇన్స్టంట్గా అనౌన్స్ చేసిన స్పెషల్ ట్రైన్స్ ఇన్స్టంట్గా బుక్ అయిపోతున్నాయి. డిమాండ్ భారీగా ఉంది. ఆ డిమాండ్కి అనుకూలంగానే సౌత్ సెంట్రల్ రైల్వే ఇప్పటి వరకు 140 స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. పాసింగ్ త్రూ ట్రైన్స్తో కలిపి దాదాపు 180 స్పెషల్ ట్రైన్స్ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధి నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఓకే సార్, అంటే మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్మోస్ట్ 300 కిలోమీటర్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది అంటున్నారు. ట్రైన్లకు కూడా అట్లాంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా? ట్రైన్ల రాకపోకలకు సంబంధించి ఎట్లా ఉంది? దీనికి సంబంధించి అంటే రైల్వేస్ సంబంధించి ప్రయాగ్రాజ్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రయాగ్రాజ్ సిటీలో 8 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. 8 రైల్వే స్టేషన్స్ కూడా నిరంతరంగా ట్రైన్ ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు. ట్రైన్స్ ఆగడం కానీ స్టేషన్ క్లోజ్ చేయడం కానీ అలా జరగట్లే. ఈ 8 స్టేషన్స్ రెగ్యులర్గా ఏదైతే వర్క్ చేసే స్టేషన్స్ ఉన్నాయో ప్రయాగ్రాజ్లో అన్నీ కూడా నిరంతరంగా పనిచేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీరు అన్నట్టు రోడ్డు ట్రాఫిక్ బాగా బ్లాకేడ్ ఉండడము, ట్రాఫిక్ జామ్స్ ఉండడం జరుగుతుంది. ట్రైన్లో అయితే డైరెక్ట్ మనం సిటీ సెంటర్లోకే ప్రయాణించే అవకాశం ఉంది. అందు గురించి చాలామంది రైల్ మోడ్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు చాలా వరకు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ హైర్ చేసుకుంటున్నారు టికెట్లు దొరకక. దాంతోపాటు ఎయిర్ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ట్రైన్స్ డిమాండ్కి తగ్గట్టుగా మనం పెంచే అవకాశం ఉందా? మీరు అనుకున్న ట్రైన్స్నే నడుపుతున్నారా? లేదు, ఆల్రెడీ 140 సౌత్ సెంట్రల్లో ఆర్జినేటింగ్, టర్మినేటింగ్ ట్రైన్స్ అనౌన్స్ చేశాము. ఇప్పుడున్న డిమాండ్ దృష్ట్యా మరో 4 కూడా ఇప్పుడు రేపు అనౌన్స్ చేయబోతూ ఉన్నాము. సో డిమాండ్ని బట్టి పెంచుతూ ఉన్నాము. ముఖ్యంగా డిమాండ్ కూడా మనకి మీరు అన్నట్లు కోట్లలో ప్రయాణం చేస్తూ ఉన్నారు కాబట్టి అంటే రోడ్వేస్ కావచ్చు, రైల్వేస్, ఎయిర్వేస్ అన్ని చోట్ల కూడా మోర్ దాన్ 100% డిమాండ్ ఉంది. సో దీనికి సంబంధించి రైల్వే మ్యాక్సిమం ఎంత చేయాలో అంత చేసి ట్రైన్స్ రన్ చేసింది. ఇందు మూలంగా తెలియజేయాల్సింది ఏంటంటే ఓవరాల్గా ఇండియన్ రైల్వేస్ 3100 స్పెషల్ ట్రైన్స్ కుంభమేళాకు సంబంధించి రన్ చేస్తూ ఉన్నారు. రెగ్యులర్ ట్రైన్స్ కుంభమేళా పరిధిలోకి వెళ్ళే ట్రైన్స్ 10,000. అయితే ఈ దాదాపు నెలన్నర వ్యవధిలో 13,100 స్పెషల్ ప్లస్ రెగ్యులర్ ట్రైన్స్ కుంభమేళాకి వెళ్తూ ఉన్నాయి. సో భారీగానే రైల్వేస్ ప్లాన్ చేస్తూ ఉంది. సార్, అంటే ఇప్పటి వరకు తెలంగాణ కావచ్చు, ఏపీ నుంచి రికార్డ్ స్థాయిలో ప్రయాణికులు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రయాగ్రాజ్కి వెళ్ళే ట్రైన్లలో మన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంత మంది ట్రావెల్ చేశారు? అదే ఇప్పటివరకు మనకి అంటే రెగ్యులర్ ట్రైన్స్ వదిలేసి ఓన్లీ స్పెషల్ ట్రైన్స్ తీసుకుంటే దాదాపు 100 స్పెషల్ ట్రైన్స్ ఇక్కడ నుంచి బయలుదేరాయి. దాదాపు 130,000 మంది మన సౌత్ సెంట్రల్ రైల్వే పరిధి నుంచి ఆ పుణ్యస్నానాలు ఆచరించడానికి కుంభమేళాకు బయలుదేరి వచ్చారు. ఓకే సార్, అంటే చాలా వరకు మనం చూస్తున్నాము ఈ ప్రయాగ్రాజ్కి వెళ్ళే రూట్లో రోడ్ యాక్సిడెంట్ వల్ల కూడా చనిపోతున్న పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు? అంటే మీరు స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేస్తున్నామని చెప్తున్నారు, కానీ చాలామంది రద్దీ కారణంగా ప్రైవేట్ ట్రావెల్స్ని హైర్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అది ముఖ్యంగా మీరు గమనిస్తే రైల్వేస్ అనేది మోస్ట్ అంటే రిలయబుల్ అండ్ సేఫెస్ట్ ట్రావెల్ ఆప్షన్. అంటే రోడ్వేస్ వీటితో పోలిస్తే రైల్వే ఆల్వేస్ సేఫ్. అంటే యాక్సిడెంట్ పర్సెంటేజ్ తీసుకుంటే కూడా చాలా చాలా రిలయబుల్ రోడ్వేస్. అలాగే మనకి ఛార్జెస్ కూడా చాలా అందుబాటులో ఉండే ఛార్జెస్. అదే బై రోడ్ వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుంచి అక్కడికి డైరెక్ట్ బస్సెస్ కూడా కనెక్టివిటీ ఉండదు. చాలామంది ప్రైవేట్ వెహికల్స్ లేదంటే హైర్డ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ తీసుకొని వెళ్తున్నారు. యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉన్నాయి. నిన్న ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. సో ఇవన్నిటిని గమనిస్తే రైల్వేసే సేఫెస్ట్ ఆప్షన్. సో రైల్వేస్లో ప్రయాణం చేసి సురక్షితంగా వెళ్ళి వస్తారు. ఓకే సార్, అండ్ ఇప్పుడు మహాకుంభమేళ చివరి దశకు వస్తుంది ఆల్మోస్ట్. ఇక ఈ శివరాత్రి ఫెస్టివల్ నేపథ్యంలో కూడా ముందస్తు బుకింగ్స్ ఎట్లా ఉన్నాయి? అదే మీరు గమనిస్తే అంటే ట్రైన్స్ కుంభమేళకు సంబంధించి ప్రయాగ్రాజ్ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెళ్ళే ట్రైన్స్ అన్నిట్లో కూడా ఫుల్గా రిజర్వేషన్ అవుతుంది. 100%కి మించే బుకింగ్ ఉంది, డిమాండ్ ఉంది. వెయిట్ లిస్ట్ కూడా ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోతూ ఉంది ట్రైన్ అనౌన్స్ చేయగానే. థ్యాంక్ యూ.
ఎస్, మొత్తంగా అయితే ఇటు దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వారి కోసం ప్రయాగ్రాజ్ వరకు కూడా సేఫెస్ట్ జర్నీ అంటే రైల్వే మార్గమే అని చెప్తున్నారు. దీంతోపాటు రోజు రోజుకి ఇటు ప్రయాగ్రాజ్కు వెళ్ళే రోడ్ మార్గాలన్నీ కూడా దాదాపు 300 కిలోమీటర్స్ పైగానే ట్రాఫిక్ జామ్ ఉండడంతో ప్రస్తుతం అయితే రైల్వే వ్యవస్థనే సేఫెస్ట్ జర్నీ అని కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇది ప్రజెంట్ ప్రయాగ్రాజ్కు సంబంధించిన రైల్వేస్ ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మహేష్తో హరిత, విస్క్ న్యూస్, హైదరాబాద్. గత పాలకుల్లాగా కార్మికుల సమస్యలపై దర్వాజాలు బంద్ పెట్టి నిరంకుశత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందని అన్నారు కోదండరాం. ఇక సరూర్ నగర్ సర్కిల్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ కార్మికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ కార్మికులు చేస్తున్న సేవ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. ఇక కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు కోదండరాం. మున్సిపల్ కార్మికులకు సంబంధించి మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి. ఒకటేంటంటే క్లాస్ 4 ఉద్యోగుల్లో అర్హతలు ఉన్నటువంటి వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వాలి. రెండవది, చాలా మంది అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నారు, వాళ్ళ జీతాలు కూడా మరి మారుతున్న ధరవరులకు తగ్గట్టుగా పెంచాలి. మూడోది ఏంటంటే హెల్త్ కార్డ్ అనేది అలాంటి అవసరం. ఈ 3 కూడా చాలా కీలకం. వీటితో పాటు నాలుగవది, ఒకటి మనం పూర్తిగా ఈ చెత్త ట్రాన్స్పోర్ట్ అనేది ప్రైవేట్కి అప్పచెప్పటం కుదరదు, అది మంచిది కాదు. కోవిడ్ సమయం వచ్చినప్పుడు ఏ ప్రైవేట్ కంపెనీ కూడా హైదరాబాద్లో చెత్త ట్రాన్స్పోర్టేషన్ చేయలేకపోయింది. అంతిమంగా జిహెచ్ఎంసీ కార్మికులే ఆ పని నెత్తినేసుకొని ఆ కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నారు. మరి దాన్ని వారు చేసిన త్యాగాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కూడా ప్రైవేట్ చేయకుండా మున్సిపాలిటీ తన బాధ్యతగా నిర్వర్తించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అందుకోసం ప్రభుత్వాన్ని కూడా మరి పెద్దలు సంజీవరెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వాన్ని కూడా కలుసుకుంటాం, మాట్లాడతాం. సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి కొనసాగుతాయి. మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు చాలా కాలంగా పెండింగ్ ఉంటున్నాయి. అవి సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వంతో కోరుతా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు మరి ఆయన్ని ఇప్పుడు మున్సిపల్ అఫైర్స్ చూస్తున్నారు కాబట్టి ఆయనతో చెప్పి ఒక సమావేశం ఏర్పాటు చేయించడానికి ప్రయత్నం చేస్తామని నేను మీతో మనవి చేస్తా ఉన్నాను. బట్టలు కొనిస్తున్నామని చెప్పి ఓ తల్లి నుంచి 3 నెలల చిన్నారిని దుండగుడు ఎత్తుకెళ్లిన కేసును కాచిగూడ పోలీసులు 5 గంటల్లోనే ఛేదించారు. హైదరాబాద్ చాదర్ఘాట్ చౌరస్తాలో 3 నెలల మగ శిశువుతో భిక్షాటన చేస్తున్న వరలక్ష్మి అనే మహిళను నార్సింగ్ రాజ్ అనే వ్యక్తి కొత్త బట్టలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. తన వెంట కాచిగూడ డీమార్ట్కు తీసుకువెళ్లాడు. ఇక వరలక్ష్మి బట్టలు చూస్తూ ఉండగా చిన్నారిని తీసుకుని పరారయ్యాడు నర్సింగ్ రాజ్. దీంతో వరలక్ష్మి కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా గుర్తించి నర్సింగ్ రాజ్ అతనికి సహకరించిన రాఘవేంద్రలను అరెస్ట్ చేసి చిన్నారిని తల్లి చెంతకు చేర్చారు పోలీసులు. ఇక త్వరగా కేసును ఛేదించిన సిబ్బందిని డీసీపీ అభినందించారు. మనకు ఈ డిమార్ట్ నుంచి పిల్లగాన్ని తీసుకుపోయిన అతను బోగ నర్సింగ్ రాజు. ఇతను రెసిడెంట్ ఆఫ్ గౌలిగూడ, హైదరాబాద్. ఇందులో మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఈమె ఉమాపతి అండ్ ఒక దగ్గర పనిచేస్తుంటారు. ఈ సంధ్యారాణి ఆమెకు పిల్లలు లేరు. సో ఈ ఉమావతి అనేట ఆమె ఏం చేసిందంటే, మాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, ఇట్లా అడాప్షన్ ఇప్పిస్తాడు అని ఆమెకు సంధ్యారానికి చెప్పడం జరిగింది. సో సంధ్యారానికి చెప్తే తర్వాత ఈ ఉమావతి ఏం చేసిందంటే రాఘవేందర్ అనేటోడిని పరిచయం చేసింది. రాఘవేందర్ అనేటోడు నాకు ఒక అతను తెలుసు, మీకు అడాప్షన్కి ఇప్పిస్తాం బాబుని అనే ఉద్దేశంతో వాడు వాళ్ళతోటి ఒక 1,50,000కి ఒక ఒప్పందం చేసుకున్నారు. అంటే 1,50,000 ఇస్తే మేము ఒక పిల్లగాన్ని తెచ్చి దత్తత ఇస్తాం అన్నట్టు చేసిండు. బట్ వీడు అదే విషయము రాఘవేందర్ వీడు నర్సింగ్ రాజుకి చెప్తే నర్సింగ్ రాజు ఈ బాబుని కిడ్నాప్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అది కిడ్నాప్ కింద కేసు కట్టి వాళ్ళు రికార్డ్ చేయడం. నేను బాబుని ఎత్తుకొని వస్తే ఆయన నుండి అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చిండు, 50 రూపాయలు ఇచ్చిండు. ఫస్ట్ తీసుకున్న అమ్మ నీకు నీ బాబుకు బట్టలు ఇప్పిస్తా, ఎక్కడికి సార్ అంటే షాప్కు రా అమ్మ అంటే సర్లే అని వెళ్ళాను. బాబు ఒకటే ఏడుస్తుంటే నేను పట్టుకుంటానమ్మా, నేను పట్టుకుంటాను. వద్దు అంకుల్ అని, లేదు నేను పట్టుకుంటా అని చెప్పి ఎత్తుకున్నాడు. సర్లే తండ్రి లాంటి వాడని నేనేం అనలేదు. ఇద్దరం కలిసే లోపలికి పోయినాం. నేను బాబుకి బట్టలు తీసుకోవడానికి ఇట్లా చూస్తున్నా, వెనక్కి మళ్ళీ చూసేలోపు లేడు అబ్బాయి లేడు, అతను లేడు. అప్పుడప్పుడు సార్ వాళ్ళకి ఫోన్ చేసి సార్ వాళ్ళు మాత్రం మస్తు కష్టపడినారు. 2 గంటల నేరలోపే నా బాబు నా తనకి
శామీర్పేటలో నిన్న రెడ్ మిక్స్ వాహనం ఢీకొట్టిన ఘటనలో యువతి మృతి చెందింది. ఇక తీవ్ర గాయాలు కావడంతో శ్రీకర్ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ భవానీ తుది శ్వాస విడిచింది. చికిత్స కోసం 2.5 లక్షలు కట్టామని తెలిపారు మృతురాలి పేరెంట్స్. ఇక డాక్టర్లు సరైన వైద్యం అందించలేదని ఆరోపిస్తూ హాస్పిటల్ ముందు మృతురాలి బంధువులు ఆందోళన చేశారు. కూతురు మృతితో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు తల్లిదండ్రులు. నగరంలో బైక్ ట్యాక్సీకి డిమాండ్ పెరిగింది. ఏ చిన్న పని ఉన్నా ఎక్కడికి వెళ్లాలనుకున్నా వెంటనే బైక్ రైడ్ ని బుక్ చేసుకుంటున్నారు జనం. పైగా హైదరాబాద్ లాంటి మహానగరంలో ట్రాఫిక్ తప్పించుకొని గమ్యస్థానాలకు వెళ్లాలంటే 2 వీలర్ రైడ్ బెస్ట్ అంటున్నారు. దీంతో బైక్ ట్యాక్సీ సేవలందించే ఓలా, ఊబర్, ర్యాపిడోలకు ఆదరణ పెరిగింది. ఒకప్పుడు ఈ ట్యాక్సీ సేవలను జెంట్స్ మాత్రమే ఇచ్చేసేవారు. కానీ ప్రస్తుతం మహిళలు కూడా ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. సొంత వాహనం లేదా ఆర్టీసీ బస్సు అందుబాటులో లేకపోతే ఇదివరకు ఆటోనో లేదా క్యాబ్లోనో వెళ్లేవారు. కానీ హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ తో ఇప్పుడు ఎక్కువగా బైక్ రైడ్ ని ప్రిఫర్ చేస్తున్నారు జనం. టెక్నాలజీ పెరగడం, ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయడంతో ఎన్నో రకాల యాప్స్ యూజ్ చేస్తున్నారు. దీంతో ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి 2 వీలర్ బైక్ ట్యాక్సీలను బుక్ చేసుకుని గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. స్టార్టింగ్ లో జెంట్స్ ఉండేవాళ్ళండి. రాను ఇప్పుడు హైటెక్ సిటీ సరౌండింగ్ అంతా 50-50% ఆడవాళ్ళు చేసుకుంటున్నారు, మగవాళ్ళు కూడా ఇద్దరు కూడా చేసుకుంటున్నారు. పెరిగింది లేడీస్ పెరిగింది, చాలా బాగుంది. డైలీ మేము 20-25 రైడ్స్ చేస్తాం. జెంట్స్ ఒక 16 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్ లేడీస్ ఉంటారు ఎక్కువ. స్టార్టింగ్లో రైడ్కి కిలోమీటర్కి స్టార్టింగ్ 10 రూపీస్ ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు రాను 6 రూపీస్ చేస్తారు. పికప్ ఫస్ట్ మైల్కి అనేది అమౌంట్ అనేది కౌంటింగ్ చేయట్లేదు. సెకండ్ కస్టమర్ దగ్గర నుంచి ఎక్కడైతే వెళ్తూ ఉంటామో వాళ్ళ అమౌంట్ అనేది కౌంటింగ్ చేయడం జరుగుతుంది. దాని మూలంగా మేము చాలా లాస్ అవుతాం. బైక్ ట్యాక్సీలలో ఎక్కువగా నిరుద్యోగులు ఫుల్ టైం వర్క్ చేస్తుంటే మరికొంతమంది చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ గా చేస్తున్నారు. గ్రేటర్లో సుమారు 70,000కు పైగా బైక్ ట్యాక్సీ కెప్టెన్లున్నారు. వాహనాలు బుకింగ్ డిమాండ్స్ పెరగడంతో ఇదొక ఆదాయ మార్గంగా మార్చుకున్నారు నిరుద్యోగులు. సిటీలో మనం ఎక్కడుంటే అక్కడికే బైక్ రావడంతో బుకింగ్స్ పెరుగుతున్నాయి. అలా లేడీస్ ఎక్కువ రావడం వల్ల మాకు ఎందుకంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మేము ఒకసారి స్పీడ్ పోతుంటాము.